తిరుమల క్షేత్రంలో ముస్లింకి స్వీట్ షాపు. ఈ విషయం ఎవరో నమ్మరు అనుకుంటాను. ముందు మేము కూడా నమ్మలేదు. ప్రత్యక్షంగా తిరుమల క్షేత్రానికి మేము వెళ్ళి పరిశీలిస్తే నిజమే అని తెలిసింది. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. పేరేమో శ్రీ బాలాజీ స్వీట్ అండ్ సవారీ అండ్ చాట్ సెంటర్ ఉంది. మరి ఈ షాపు ముస్లిందే అని ఎలా తెలిసింది అనుకుంటున్నారా? ఆ షాప్లో మేము ఒక స్వీట్ కొన్నాం. ఫోన్పే చేస్తే రిజ్వానా అని వచ్చింది. ఒకసారి ఈ ఫోటో చూడండి. అప్పుడు ఆ షాప్లో ఉన్న అతను అడిగాము, ఫోన్పే చేస్తే ముస్లిం పేరు వస్తుంది ఏంటి అని. అప్పుడు ఆ షాప్లో ఉన్న అతను ఏం చెప్పాడో అతని మాటల్లోనే వినండి. చూశారు కదండి హిందువులారా, ఇతను చెప్పిన మాటలు విన్న తర్వాత మేము షాక్ అయ్యాం. పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో ముస్లింలు వ్యాపారం చేసుకోవడానికి షాపులు ఎవరిచ్చారంటే టీటీడీ వారే ఇచ్చారు. అసలుకి టీటీడీ వారు మన తిరుమల క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు హిందువులందరి తరపున నేను అడుగుతున్నా, తిరుమలలో ముస్లింలు ఉండటానికి ఇల్లులు, వాళ్ళ బ్రతుకు కోసం షాపులు ఏ విధంగా ఇచ్చారు? వారు ఉండే ఇళ్లలో కానీ షాపుల్లో కానీ నమాజ్ చేస్తే పరిస్థితి ఏంటి? అసలుకి నా అనుమానం, రోజు నమాజ్ చేస్తున్నారేమో, ఎవరికి తెలుసు. ఇప్పటికైనా టీటీడీ వారికి మా హిందూ సమాజం తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తిరుమల క్షేత్రంలో ఉన్న ముస్లింలకు సంబంధించిన షాపులను కానీ ఇల్లును కానీ తక్షణమే టీటీడీ వారు స్వాధీనం చేసుకొని ఇతర మతస్థులను తిరుమల నుండి దించేయాలి, లేదంటే మహా ఉద్యమం తప్పదని టీటీడీ వారికి తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.